ఏ కథ కాడికి పోయినా ఏ రామాయణం కాడి పోయినా ఏ పురాణం కాడికి పోయినా సప్పట్టు కొట్టు అన్నప్పుడు సప్పట్టు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్టు కొట్టినోళ్ళ చేతులేమో గిట్లా కొట్టినోళ్ళ చేతులు ఇట్ట కొంకర పట్టుకొని పోతాయి. అమ్మగారు నీళ్ళు పట్టగా తక్కువ చెంబడితే మొండి చేతులతోటి ఇట్టింత అంటారు. ఎక్కడే వాళ్ళు నాలుగెళ్ళ పెట్టి నాకుడే అవుతుంది దేవుడు మంచిగా ఉండాలంటే సప్పట్టు కొట్టాలి దేవుడి ఇచ్చిన చేతులమ్మా. ఇద్దరు కొడుకులేనమ్మా ఈ తుమ్మల పిల్లలు భక్తికి సపాటు కొట్టిన భయానిగా కొట్టిన కొడుక ఇద్దరు కొడుకులైతే కొడుకు రాబో పెళ్లి చేసిన ఆనాడు అటువంటి ఒక తల్లి పిల్లల ఇద్దరు పిల్లల ఇసుగచ్చి కొడుకులకు పెళ్లి చేసిందమ్మా. కోడాలు పూలవాది పూలవాది కోడాలు పూలవాది పూలవాది కోడాలు శావతి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడాలు ఉన్నారే అచ్చిన మంది పెట్టిండు. పుట్టడి కట్టడి ఇంటికి వచ్చే వరకు ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నారు. పుట్టడి కట్టడి ఇంటికి వచ్చే వరకు ఆ ఇంటికాడున్న భార్య తలస్నానం చేసి పురుడు దుక్కుని చికెల పూలు పెట్టుకొని నొచ్చికు బొట్టు పెట్టుకొని చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి భర్త చేతికిస్తే ఆయన ఆకలి ఎక్కువ పోతుంది. కొంతమంది అత్తరేనా సొల్లంతగారంగా శివుడంతగారంగా గతగూడు పెట్టుకొని పరకర తలకిక్కుంటే వానికి ఏడుళ్ళ దయ్యం పడుతుందేనా. భార్యను చూస్తే దయ్యాలను నడిపిద్దైనకు ఆయన ఇంటితో మంది చేస్తాడు మరండు షాపుతో పడతాడేనా. కోట్లైనాక పైనాక పుల్లైనాక సొల్లుగా కుదడు నాయ్యా. తల్లి రాని భర్త శివ భాగ్యవంతురాలు లింగమాచారమంతులు కొంగరు లింగమ కోరుకున్నప్పుడు బిడ్డల బతుకున్న మేలైన బంగారం అన్నది. రామ రామ సీతారామ
నైట్ అంటే నేను ఊరు కడుకుంటూ వస్తాను కానీ అడిగినది అది కరకాలు పాడవాడా మనిషి నువ్వు అడుగు కరిగే పిల్ల ఇరు అనుకుంటారా ఇద్దరు అనుకుంటారా అనుకుంటారా సెకే అనుకుంటారా పిల్ల ఉప్పు కారం తిన్న చిన్న రోజుకింత పూర్తి కానీ ఎందుకు కరుగుతుంది అమ్మా ఓ నాయ్యా మనం వెళ్ళి తెలంగాణ ఆటో ఎక్కి జమ్ముకుంట వచ్చినాక టీ తాగా టీ కాడకి పోతే ఆ టీ తాగా ఇట్లా ఒక ముసలైనకు ఏమైంది కాళ్ళకెళ్ళి లేవు చేతులకెళ్ళి లేవు మొండి కాళ్ళు మనసు ఆయనకెంత ముంచుకున్నట్టు ఏమిటి మనసు ఆయన భార్య ఆయన కరగలేదు పిల్ల ఆయన పూర్వజనులు ఏ పాపం చేసిండో ఆడబిడ్డని తిట్టిండో అర్థమాన్ని కొట్టిండో ఆయన కచ్చిన గురి కృష్ణ రోగం అన్నారమ్మా ఏది రావో నీ కాళ్ళు కడుగులు తప్పాలంటే ఆయన కచ్చి రోగం నీకంత మంచిగుండు అరే బంగారం పోరని ఆయ్యతే నిన్ను మా అన్నయ్య అయ్యా ఏం బంగారం బిడ్డా వాడు కొండగట్టు కాడ దట్లకు పంచగడవా ఏమిటి మనసి ఆయనకు వచ్చిన రోహం నాకు అత్తే మంచిది అనుకుంటానవా మరేమైతుంది బావా తెలంగాణ వన్నంటే మొదలైన వెళ్ళిపోవడం అన్నట్టు డ్రైవర్ల కండక్టర్ల చిన్న వన్నట్టు పిల్ల మన కంచం ఏదైతుంది మంచం ఏదైతుంది ఇట్లా కూలర్ ఫ్యాన్ కింద నువ్వు వండుకోవాలి ఇంటి మూట రేపుల కింద నా బతికైతుందమ్మా రోగం అయితే ఇక నా బిడ్డేమో ఏసీ రూమ్ లా ఇక నీ గడంటేమో కసండు చెట్ల కింద నాయ్యా నువ్వు పెళ్ళగున్నా కొత్త